నమస్కారం. భాగవత సుధకు స్వాగతం. మీకు ఇంకా కేవలం 48 నిమిషాలు ఆయుష్ మిగిలి ఉందని తెలిస్తే మీరు ఏం చేస్తారు? భయపడతారా? లేక భాగవతంలోని ఈ చక్రవర్తిలా చరిత్ర సృష్టిస్తారా? ఖట్వాంగ మహారాజు ఒక గొప్ప వీరుడు. దేవతలకు అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆయన దేవతల పక్షాన నిలబడి అజేయంగా పోరాడి వారికి విజయాన్ని అందిస్తాడు. యుద్ధం ముగిసిన తరువాత ఇంద్రుడు సంతోషించి, రాజా, నీకేమి వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఖట్వాంగుడు చాలా తెలివిగా ఇలా అడుగుతాడు, నాకు వరాలు వద్దు, కానీ నా ఆయుష్ ఇంకా ఎంత మిగిలి ఉందో చెప్పండి అని. దేవతలు లెక్కగట్టి, నీకు ఇంకా కేవలం ఒక ముహూర్త కాలం, అంటే దాదాపు 48 నిమిషాలు మాత్రమే ఆయుష్ ఉంది అని చెప్తారు. సాధారణంగా ఎవరైనా భయపడతారు, కానీ ఖట్వాంగుడు వెనువెంటనే తన రథాన్ని భూలోకానికి పోనిచ్చి తన రాజ్యాన్ని, సంపదను మనసులోంచి వదిలేసి ఆ మిగిలిన కొద్ది సమయాన్ని పూర్తిగా శ్రీహరి ధ్యానంలో గడుపుతాడు. కేవలం ఆ కొద్ది నిమిషాల ఏకాగ్రతలోనే ఆయన మోక్షాన్ని పొందుతాడు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎంతకాలం బతికామన్నది కాదు, ఆ ఉన్న కొద్ది సమయాన్ని ఎంత అర్థవంతంగా గడిపామన్నదే ముఖ్యం. మీ చేతిలో ఉన్న ఈ నిమిషాన్ని మీరు దేనికోసం వాడుతున్నారు? కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.